నా పెద్ద మనవరాల్ని చూశానంటారా గురువుగారు? ఎక్కడ, ఎప్పుడు చూశాను గురువుగారు? తన కోసం మీరు చెప్పిన చోటుకు వెళ్ళి అన్ని దిక్కులా వెతికాను. వందల మంది అమ్మాయిల్ని చూశాను. కానీ ఎక్కడా నా మనవరాలు కనపడలేదు. కనబడింది. కానీ ఆశ, ఆవేశం, ఆరాటం నిన్ను ఉద్వేగానికి గురి చేస్తే పంచేంద్రియాలు పట్టు కోల్పోయేలా చేశాయి. ఆ పట్టును నువ్వు కనిపెట్టలేకపోయావు ముక్తాదేవి. లేదు గురువుగారు, ఎంత ఆలోచించినా అంతు పట్టడం లేదు. మనసుకు తట్టడం లేదు. నీళ్ళిచ్చారు, పాలిచ్చారు, పళ్ళిచ్చారు. ఎంతో మంది ఆడపిల్లలు ఆదరించారు. వాళ్ళలో ఎవరని అనుకోవాలి? చీకట్లో చంద్రుడే దిక్కు. ఈ జనస్రవంతిలో ఆ చంద్రాకారమే నీ మనవరాలన్న హక్కు. నీ నీడలా నిన్ను చేరుకుంటుంది. ఎప్పుడు గురువుగారు? 6 నెలల గడువు ముగిసేలోగా తను రావాలి. 6 నెలల గడువు ముగిసేలోగా తను రావాలి. లేదంటే మా ప్రాణాలు మోగబోతాయి. నీ ప్రాణాలకు ప్రాణవాయువై నిలుస్తుంది ముక్తాదేవి. కాని నీ ఆశాజ్యోతి చుట్టూ మిణుగురు పురుగుల వలె దుష్టగ్రహాలు తిరుగుతున్నాయి. వాటిని అదుపులో పెట్టి నీ ఆశయాన్ని గడపలోకి అడుగు పెట్టనివ్వాలంటే నీ ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగించి ఇంటి ముందు ప్రతి శుక్రవారం ముగ్గు వేయించాలి. నా పెద్ద మనవరాలి కోసం ముత్యాల ముగ్గు వేయిస్తాను గురువుగారు. తను రావాలి. అంతే. వస్తుంది. నేనెక్కడున్నా నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తున్నట్టే నీ మనవరాలు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నేను హిమాలయాలకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి నీ మనవరాలు పట్టపురాణి అయ్యుంటుంది. శుభం భూయాత్. చూసుకోకండి మేడం, బెలగాలండి. పరువు తీయకండి భూమి. ఇక్కడ ఖర్చు వేయాల్సిన అవసరం లేదు. సీట్లు ఆల్రెడీ రిజర్వ్ అయ్యి ఉన్నాయి. నంబర్స్ ప్రకారం కూర్చోవాలి. టికెట్ కొన్నాక నెంబర్ ఏంటి? అబ్బా నువ్వు కూసాయే, బొమ్మడిపోద్దే. అయ్యో కొండమ్మా, ఇలా కూర్చోకూడదు. ఇంకోలా కూర్చోలా? ఇట్లా కూర్చుంటే పిక్కలట్టయితాయి కదా. అయ్యో ఇలా కూర్చోకూడదంటే ఇంకోలా కూర్చోమని కాదు, ఇక్కడ కూర్చోకూడదని. పదండి. ఈ పిల్ల దా రండి. ఈ రోలు నువ్వు అడ కూర్చోయే. ఇడ కూర్చోవచ్చా? అక్కడ కూర్చోండి. కూర్చో. ఓ అబ్బయ్య, ఇంత దూరం ఏంటి? తెర ముందుండదు కదా. నాటకం అయితే ముందు సీట్ ట్రై చేయాలి. సినిమా అయితే వెనక్ సీట్లోనే కూర్చోవాలి. బొమ్మ ఇంకా ఏరేటి? బొమ్మ ఎత్తవా లేదా? ఎంతసేపు అయితే వచ్చే? కొండమ్మ ప్లీజ్, కేకలేయకూడదు. డీసెంట్ గా ఉండాలి. సెంట్ ఆడుండదు అబ్బాయి నా కాడ. డీసెంట్ అంటే బుద్ధిగా ఉండమని. అన్ని డబ్బులు ఎట్టినా అరవకూడదట. టికెట్టే 200 అన్నారు. ఇంకో 200 ఎత్తే మా ఊరే పోవచ్చు. అంతే కదా మరి. డబ్బులేమన్నా పుణ్యానికి వచ్చాయా ఏంటి? 2 గంటల బొమ్మకి 200 అంట. బా అని మానేస్తాం. గోల్కొండ ఏంటి? గోల్కొండ
అమ్మా గోల్కొండ కాదు కూల్కొండ అన్నాను. శాంతించు, నెమ్మదించు తల్లి. రేయ్ ఎవర్రా అది కరెంట్ తీసేసినది? కొండమ్మ. ఒక్క టికెట్కి 200 నొక్కి మొత్తం 1000 రూపాయలు తీసేసుకున్నారు. అయ్యో. కరెంట్ తీసేస్తారు నాయాల్ది. హనీ కొండమ్మ కూర్చో. కొండమ్మ గోల్సేమాక ఆరామాక. కొండమ్మ మాట్లాడకుండా కూర్చో. కరెంట్ పోలేదు కొండమ్మా. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇలాగే లైట్స్ ఆఫ్ చేస్తారు. మాకు మాట చెప్పాలి కదా విరాట్ బాబు. ఆడకూతుల్లో సీక్రెట్ అంటే భయం కాదు. వీళ్ళు ఆడకూతురులు ఏంట్రా బాబు. ఆది మనలు పార్ట్ 2 మూవీ చూస్తున్నట్టుంది. రండి మేడం, అక్కడ పైకి వెళ్ళి కూర్చోండి. ఆ పై రో. నాండి నాండి చూడు వీళ్ళు ఇక్కడే కూర్చున్నారు. చూసా, వీళ్ళకి సినిమా నేను చూపిస్తా. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా. ఏయ్ కొండమ్మ విజిల్ వేయకూడదు. ఏయ్ కూర్చో కూర్చో కొండమ్మ కూర్చో. Everybody wanna know I feel like I really wanna be here with you. It's not enough to say that we are made for each other. It's love that is also not true. బొమ్మడితే ఈలేయాలి కదా, మా ఊళ్ళో ఇట్టాకే చూద్దాం మేము. Life has changed. ఇది యాక్షన్ మూవీ కాదు భూమి, సైలెంట్ గా చూడాలి. అంటే ఎట్ట గుడ్లు పెద్దగా చేసి కళ్ళాపకుండా చూడాలా? జ్వరం వచ్చిన సినిమా చూసినట్టు నీరసంగా చూస్తారా మీ పట్నం వాళ్ళు? క్లాస్ అనేది మెయింటైన్ చేయాలి. 10వ క్లాస్ కూడా అయిపోయాక మళ్ళా క్లాస్ అంటావేంటి విరాట్ బాబు? ఏయ్ సినిమా స్టార్ట్ అయింది, నోరు మూయండి. సమంతే హీరోయిన్. అవును కదలే, ఎంత బాగున్నదో. ఇద్దరు ప్రేమించుకుంటారు. సినిమాలంటే అంతేనే. అబ్బబ్బా చూడే ఎంత బాగుందో. ఆ. కంట్రీ బ్రేక్స్. కురివిదయ్యాలా ఇవి మూవీ అయ్యేంత వరకు ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాయేమో. అవునండి. కానీ మనం ఎవరిని లవ్ చేయాలో ముందే డిసైడ్ చేసుకోగలమా? చూడవే సినిమా బాగుంది. ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేం. అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరగాలి. మనల్ని ఏదో మాయ చేసినట్టు ఉండాలి, తలకిందులు చేసేయాలి, ఎప్పుడు మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. చైతన్య ఎస్ అన్నా, ఎస్ నువ్వు చెప్పినది కరెక్ట్ అన్నా. సో లైఫ్ చాలా డ్రైగా డల్గా గడిచిపోతున్న టైం. అప్పుడే తన్ని చూశాను. చేసి నన్ను పడేసింది ఆ ప్రేమ. అబ్బబ్బబ్బబ్బా ఏయ్ అయ్యో పెళ్లి చీరలో
I love you, Jesse. అనన్య అనన్య రూపాయి ఏయ్, ఏయ్, కూర్చో. అనన్య కాయిన్ పడిపోయింది, తీయమ్మా. అరే డబ్బులు తీ. మళ్ళీ రూపాయి. ఏయ్, కూర్చో. తీసుకో. అన్నయ్య, మిస్ అయిపోతుంది తప్పు. ఓకే. అబ్బా జరగండి సార్. అయ్యో. అబ్బా కొండ అయిపోయినదంటావా? ఏమో నాకేం తెలుసు ఎంతసేపు వస్తుందో. అయినా ముద్దులెట్టే సినిమా కట్టుకొచ్చాడంటే షో. ఆ, అమ్మా ఇప్పుడేసినాడు సామి కరెంటు. పీనాసాడు లైట్లు అయితే ఎక్కువ కరెంటు కాలిపోద్దని అన్నీ ఆపేసినాడు. హే నందిక, నువ్వెప్పుడొచ్చా? లేటుగా వచ్చినా సినిమా మొత్తం అర్థమైందిలే. ఏంటి సార్, కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నారు? డ్రైవింగ్ చేస్తున్నాను, మళ్ళీ చేద్దాం అనుకున్నాను, అబద్ధం. మర్చిపోయాను. చాలా త్వరగా మర్చిపోయారు. హనీ, వాట్ యు వాంట్? ఐల్ కమ్. భూమి, నీకేం కావాలి? ఆలు కమ్మే. ఆ, ఏంటి? అనని చెప్పిందే అదే. హనీ, ఐ విల్ కమ్ అంది. నేను వస్తాను అని ఇంగ్లీష్లో చెప్పింది. ఓహో, ఆ. ఇది ఆలు కమ్మగా ఉంటుందని ఆర్డర్ ఇచ్చినట్టుంది. ఉఫ్, శబ్బా. భూమికి నేను ఏదో ఒకటి తెస్తానులే. కొండమ్మ, నీకేం కావాలి? ఆ, అబ్బయ్య నాకు ఇంగ్లీష్ పీసులో ఏదొద్దు కానీ గోలీ సోడా అట్కరా. గోలీ సోడాలు మల్టీప్లెక్స్లో ఉండవు. కూల్ డ్రింక్ తీసుకొస్తాను, ఓకే? ఆ, వాకే. నందిక, నీకు? అక్కర్లేదు, మా వాళ్ళు వెళ్ళారు. ఓకే, కమ్ పద. ఈ కుర్చీలు ఎంత బాగున్నాయో. ఎన్ని ఏసీలున్నాయో? 1 2 3. థ్యాంక్ అది యూ. కూడా ఏసీనేనా? పాపం, వాళ్ళకు కూడా ఇవ్వండి. భూమి, తీసుకోండి, తీసుకోండి, పర్లేదు, తీసుకోండి. అరే వద్దన్నా కదా. వద్దు, ఫ్రీనే. తీసుకోండి, పర్లేదు. అబ్బా, భూమి, తెత్తారు కానీ తీసుకో. మాకు వద్దులే, బిడ్డ. ఇంకి మొహమాట పడే వాళ్ళకి
మొహం ముందు పెడితేనే తీసుకుంటారు. పర్లేదు, ఏ, అరే, come on, అరే, తీసుకో, వదిలేసి తీసుకో, తీసుకో. అరే, తీసుకో, తీసుకోండి. భూమి. తీసుకోండి. థు, అరే, మీరు మాట్లాడుతున్నారు, గమ్ముదానా? డ్రెస్ అంతా పాడు కడుక్కున్నాను పద. వెళ్ళు. ఎట్టా నవ్వుతున్నాయి? రాయ్. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళగానే లాక్ వేసిరండి. షూర్ డన్ అండి. రాయ్. సీసీ బిల్లి బిత్తిరి దయ్యాలు ఎంత పని చేసినాయో చూడు. ఉమ్. ఉమ్. అట్ట కాదే ఇట్ట తిప్పాలి. ఆ? ఈ టైపు. భూమే, నువ్వు పట్నం వచ్చి భలే నేర్చుకున్నావే. కమ్ కమ్ వస్తున్నా. భూమే, వాళ్ళు కావాలని ఇట చేసినారే. ఒగ్గే కొండమ్మా తాగి కక్కలేసుడు సంతోషపడు. ఆ? ఉవ్వే! అని కక్కితే జుట్టట్టుకొని కొట్టేను. భూమి వాళ్ళేరి కొండమ్మ కూడా లేదు. రెస్ట్ రూమ్కి వెళ్ళారమ్మా, కూర్చోండి. హాస్టల్ రూమ్కి వెళ్ళారు. హాస్టల్ కా? ఇక్కడ సినిమా నచ్చలేదు, ఇక్కడ తీరు నచ్చలేదు. నువ్వేమన్నా అన్నావా? అంటే వాళ్ళు ఫీల్ అయి వెళ్ళిపోయినా నేనే రీజన్ అంటావా? దిస్ ఇస్ టూ మచ్. అన్నయ్య కూర్చోండి ప్లీజ్. అన్నయ్య కూర్చో. పదం పద. పద. ఏది నల్ల పంపుని ఇటా ఇటా తిప్పడం కాదు, తలుపు తీయడం నేర్చుకో. జరగా. ఇప్పుడు చూడు నేనెట్టా తిత్తాను. తిది వచ్చిందా? వత్తదే, నువ్వు ఆగు. తీ. కొండమ్మా వచ్చినాదా? వత్తలేదే. ఏది? ఓయ్ పోరా. ఐ సెడ్ గెట్ అప్. ఏమైనాదే? వత్తలేదే. భూమా, ఆ కోతులే ఈ గొల్లెమెట్టుంటాయే. ఏదో ఓ రోజు అని అలా పీక్ కొరికేస్తా. ఈ తలుపులు రాయే భూమా. మళ్ళీ ఎవరైనా బాంకడుకోవడానికి వచ్చేదాకా మనం ఇన్నే ఉండాలి. సర్లే అటు కూసో. వాసన వస్తుందే. ఇదేమైనా మళ్ళీ తోట కూర్చొని మాట్లాడుకోవడానికే. మళ్ళీ ఏం చేస్తావే? విరాట్ బాబు మన కోసం ఎదురు చూస్తుంటాడేమో.
మళ్ళీ తలుపులు తడదామా? డోర్ తీయండి. హలో, బయట ఎవరైనా ఉన్నారా? డోర్ తీయండి. తలుపు తీయండి. ఓ ఓ పిల్లలు తలుపు తీయండి. అమ్మాయిలు ఏ బొమ్మా ఎట్టానే ఏమోనే, భయమేస్తుంది. ఇక్కడే ఉండిపోతామా ఏంటి? అమ్మో నాకు ఆకలేస్తుంది. ఆకలి గోలే.